నువ్వు అడుగుతున్న గాయత్రి ఎవరు? మా అక్కని నమ్మించి ఒకడు మోసం చేశాడు. దాంతో మా అక్క చనిపోయింది. ఇప్పుడు ఆ డైరీ చూస్తే కానీ వాడెవడో తెలీదు. నువ్వు ఆఫీస్ మానేశాక మీ చెల్లెలో చెల్లింది. నిన్నెవరో మోసం చేశారని, నువ్వేదో ఆత్మహత్య చేసుకున్నావని చెప్పింది. నన్ను మోసం చేసింది, నేను చనిపోవడానికి కారణమైంది జీవనని భార్గవి భావిస్తోందన్నమాట. కనీసం సూర్య ఆఫీస్లోంచి దాన్ని పంపించలేకపోతున్నావు, ఇక సూర్య జీవితంలోంచి దాన్నేం పంపిస్తావు? పంపిస్తాను. అవసరమైతే ఈ లోకల్లో నుంచి బయటికి పంపిస్తాను, కానీ సూర్య జీవితంలోకి రావడానికి మాత్రం అంగీకరించను. అవును మమ్మీ, సూర్య నాకు కావాలి. అసలు నేను అక్కడ పనిచేస్తుందే సూర్య కోసం. నువ్వు ఈ భువనేశ్వరి కూతురువే. నువ్వు అతన్ని కావాలనుకున్నా సొంతం చేసుకో. ఈ విషయంలో అసలు వెనకడిగే వెయ్యొద్దు. నీ వెనుక నేనున్నాను. గాయత్రి, గాయత్రి, గాయత్రి. మళ్ళీ తాగొచ్చారా? కోపం వచ్చిందా గాయత్రి? సారీ గాయత్రి. చాలండి, తాగనన్నారుగా, మళ్ళీ ఎందుకు తాగొచ్చారు? తాగకూడదనే అనుకున్నాను గాయత్రి, కానీ తట్టుకోలేనంత బాధ. ఏం చేయను, తాగేశాను. మీ బాబాయ్తో చెప్పొద్దు గాయత్రి అన్నాను, నువ్వేం లేదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆఫీస్లో ఫైలు చూసే పని దగ్గర నుంచి ఫైలు మోసే పని అంతా నాకు అప్పగించాడు. చేయలేకపోతున్నాను గాయత్రి. పైగా రోజు తాగొచ్చి నిన్ను కొడుతున్నానని నానా మాటలు అంటున్నాడు. నిజం చెప్పు గాయత్రి, మల్లె పువ్వు కంటే సుకుమారమైన నిన్ను కొట్టడానికి నాకు చేతులు ఎలా వస్తాయి చెప్పు? చచ్చా, మీరు నన్ను కొట్టడం ఏంటండి? అసలు బాబాయ్ మీతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. ఇదిగో, ఈ ఆవేశమే వద్దు. ఈ ఆవేశమే నా కొంప ముంచింది గాయత్రి. నువ్వు వెళ్ళి మీ బాబాయ్ని అడుగుతావు, నన్నేం అండు. ఈసారి ఫైలు మోయించడం మానేసి కాఫీలు తెప్పిస్తాడు. నువ్వు సైలెంట్గా ఉండు, అంతే చాలు. ఎవ్వరిని ఏమీ అడగక్కర్లేదు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోతున్నారు? అయినా మా బాబాయ్ ఎంతో మంచివారు అనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదండి. మీ బాబాయ్ ఎలాంటి వాడో ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు పిచ్చి మాలో కానివి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తావు. ఎంతసేపు మా బాబాయ్ చాలా మంచోడని సంబరపడిపోవడమే తప్ప ఒక్కరోజన్నా నా మాట విన్నావా? అసలు నా మాట అంటేనే నీకు విలువ లేదు. ఏంటండి ఆ మాటలు? మీ మాటకు కాకపోతే నేను ఇంకెవరి మాటకు విలువిస్తాను? ఇప్పుడిప్పుడే మీరు చెప్పడం వల్ల మా బాబాయ్ ఎలాంటి వారో అర్థమవుతుంది. రండి, పోంచెద్దురుగాని. ఇప్పుడు నచ్చావే పెళ్ళామా? చిన్నమా, ఇప్పుడు చూడు నిన్నెలాడిస్తాను. అక్క విషయం ప్రస్తావించగానే సూర్య ఎందుకు తడబడ్డాడు? అసలు సూర్యకి తెలిసిన గాయత్రి అక్క ఒక్కరేనా? లేకపోతే నిజం ఎక్కడ బయటపడుతుందోనని ఏదో కట్టుకదల్లి చెప్పాడా? ఒకవేళ నిజంగానే సూర్యకి అక్కతో ఏ సంబంధం లేకపోతే నేను అడగగానే అక్క డైరీ నాకు ఇవ్వాలి కదా. నేను చదివి అసహించుకుంటానని నాకు ఆ డైరీ ఇవ్వలేదా? అంటే సూర్య మంచివాడు కాదా? అక్కని నిజంగా నమ్మించి మోసం చేశాడా? ఇప్పుడు ప్రియ కూడా సూర్యని ఇష్టపడుతోంది. నో, ప్రియ మోసపోకూడదు. ప్రియే కాదు, ఇంకే ఆడపిల్ల మోసపోకూడదు. అతని దృష్టి ఇంకే ఆడపిల్ల వైపు మళ్ళకుండా అవసరమైతే నేనే అతన్ని బంధించి
ప్రేమిస్తున్నట్టు నటించి అతనికి దగ్గరవుతాను. నిజం నిరూపించి అతనికి శిక్ష విధిస్తాను. తప్పదు. ఏంటే సూర్య గురించి కలలు కంటూ కూర్చున్నావా? ఏయ్, ఏమీ తెలియని అమాయకురాల్లా అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు. నీకు సూర్య మీద మోజు లేకపోతే రిజైన్ చేసిందనివి నోరు మూసుకొని ఇంట్లో పడుండగా సిగ్గు లేకుండా మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వచ్చావే? నాటకాలు ఆడుతున్నావా? సూర్య నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించావో జాగ్రత్త. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు ప్రియా. నాకేం చేయాలనిపిస్తే అది చేస్తాను. అంతేకాని నిన్ను సూర్యకి దూరం చెయ్యాలన్న ఉద్దేశంతో మాత్రం ఏ పని చెయ్యను. ఏయ్, తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు. నాకు సూర్యకి మధ్య అడ్డుగా వచ్చావో అవసరమైతే అడ్డును తొలగిస్తాను, కానీ సూర్యను మాత్రం వదులుకోను. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. గాయత్రి, నిన్ను ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకోలేకపోయావు. అయినా నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నావని సంతోషించాను. కానీ నువ్వు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళావనే వార్త విని జీర్ణించుకోలేకపోతున్నాను గాయత్రి. చూసావా ఆ భగవంతుని లీలలో? ఈరోజు భార్గవి వచ్చి నీ చివరి గుర్తుగా మిగిలిన ఈ డైరీని ఇమ్మంది. న్యాయంగా అయితే ఈ డైరీ భార్గవికే ఇవ్వాలి. కానీ ఈ డైరీ చదివి భార్గవి మన రిలేషన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది నేను భరించలేను. అందుకే ఎప్పటికీ ఈ డైరీని భార్గవికి మాత్రం ఇవ్వను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద. అయ్యో, ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు మీరు? అయ్యో, వదలండి, వదలండి. ఏంటిది? నీ కాళ్ళు పట్టుకుని ఏడిస్తే గాని నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించు గాయత్రి. భార్యాభర్తలు మన మధ్య క్షమాపణలేంటండి? మీరేమన్నా కావాలని తాగారా? మా బాబాయ్ పెట్టే బాధ తట్టుకోలేక తాగారు. ఇక నుంచి మానేండి చాలు. నాకు తాగడం ఇష్టం అనుకున్నావా? అసలు తాగడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఒకటే కంపు. నాకు మానేయాలనుంది గాయత్రి, కానీ మీ బాబాయ్ నన్ను బాధపెట్టడం మానేయారు కదా. అయినా కారణం ఏదైతేనే నేను రోజు తాగొస్తున్నాను కదా. నా కోసం నువ్వెంత బాధపడుతుండి ఉంటావు. నేను ఇలా రోజు తాగొచ్చి ఎక్కడ నీ పాలిట విలన్లా తయారవుతానో అని నాకు భయమేస్తోంది గాయత్రి. నా కోసం ఇంతగా ఆలోచించే మీరు నాకు బాధ కలిగించే విధంగా ఎందుకు ప్రవర్తిస్తారండి? అసలు మా బాబాయ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే, ఏం చేయాలో మనం ఆలోచిద్దాంలేండి. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు గాయత్రి. మన దగ్గర డబ్బు లేకే కదా ఇలా ఎవరిని మాటలన్నా పడాల్సి వస్తోంది. అదే మన చేతిలో డబ్బులుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నేను ఇలా రోజు టెన్షన్ పడి తాగాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఒకసారి ఆలోచించు.
ఆలోచించవే పిచ్చి మొహమా. నా కొట్టి జిడ్డు పిల్లని దొరికావే. ఇప్పటికైనా నీ ఆస్తి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలని ఆలోచన రాని. ఏమండి? ఆ, ఆ. హలో, చాలా థ్యాంక్స్ భార్గవి. నువ్వా కావ్య? ఈ థ్యాంక్స్ ఎందుకు చెప్పు? నా మాట మన్నించినందుకు. ఇప్పుడు అన్న ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలుసా? నువ్వు తిరిగి ఆఫీస్కి వస్తావని అసలు ఊహించలేదు. నేను వెళ్ళుండేదాన్ని కాదేమో కావ్య, కానీ వెళ్ళకపోతే నన్ను అభిమానించే వాళ్ళని ఎక్కడ దూరం చేసుకుంటానో అన్న భయంతో వెళ్ళాను. మళ్ళీ థ్యాంక్స్. చివరికి నిన్ను అభిమానించే వాళ్ళం మేమున్నామని నువ్వు గుర్తించావు. అన్నట్టు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపు మా అన్నయ్య బర్త్డే. ఏంటేంటి? రేపు సూర్య బర్త్డేనా? నువ్వు తప్పకుండా రావాలి. నువ్వే స్పెషల్ గెస్ట్ ఇవి. ఈ విషయం ఇంత లేటుగా చెప్తున్నావేంటి కావ్య? ఇంకా ఎవరికి చెప్పలేదు భార్గవి, ఫస్ట్ నీకే చెప్తున్నాను. సూర్య నాతో చెప్పలేదేంటి? ఎలా మర్చిపోయారబ్బా? నాతో ఏ విషయం చెప్పకుండా ఉండరే? కావ్య, నువ్వు నాతో చెప్పినట్టు సూర్యతో చెప్పొద్దు. రేపు సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే, బాయ్. సార్, ఓకే సార్, తప్పకుండా సార్. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఇప్పుడే వెళ్తాను సార్. ఆ చిరమామతో మాట్లాడుతున్నట్టున్నాడు. ఆఫీస్కి రాకపోయినా స్టాఫ్ని మాత్రం వదలడన్నమాట. నేనే వెళ్తాను సార్. అంత అమౌంట్ వేరే వాళ్ళకిచ్చి నేను ఎలా పంపిస్తాను చెప్పండి? స్వయంగా నేనే వెళ్ళి మేడం గారికి ఇస్తాను సార్. ఓకే సార్. అయితే ఈ అకౌంటెంట్ అత్తకి డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వబోతున్నాడన్నమాట. వీడి బదులు నేను వెళ్తే మామ ఇంట్లో లేనప్పుడు అత్తని ఈజీగా బుట్లో పడేయచ్చు. కానీ వీడి బదులు నేను వెళ్ళడం ఎలా? మాయా. ఏంటి జీవన్, ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే గుర్తొచ్చానా? అబ్బా, నేను ఫోన్ చేసిన మ్యాటర్ వేరే ఉంది. జాగ్రత్తగా విని నాకు మంచి ఐడియా ఇవ్వు. అంతే కదా, మీ అకౌంటెంట్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేనంతా చూసుకుంటాను. హలో ప్రియా, నేనే మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి మేడం. ఏం లేదు, రేపు సూర్య బర్త్డే. అది చెప్దామని ఫోన్ చేశాను. నాకు కూడా తెలుసు మేడం. కావ్య భార్గవితో చెప్తుంటే విన్నాను. కానీ సూర్య పిలవకుండా వస్తే బాగుండదేమో. అయితే ఏంటి? సూర్య చెప్పాడనే నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా? చూడు, మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి. అలాగే మనం ఇష్టపడే వాళ్ళ దగ్గరికి పిలవకపోయినా వెళ్ళాలి. అయినా కావ్య పిలిస్తే భార్గవి రాగలేంది
నేను పిలిచినప్పుడు నువ్వు రావడంలో తప్పులేదుగా. ఓకే మేడం, తప్పకుండా వస్తాను. హలో. దినేష్ గారండి, అవునండి. నేను మీ పక్కింటి పార్వతమ్మను మాట్లాడుతున్నానండి. ఆ. మీ ఆవిడకి యాక్సిడెంట్ అయింది. అలాగా? ఎప్పుడు? మీరు అర్జెంటుగా నిగితా హాస్పిటల్కి వచ్చేయండి. అలాగా? నేను వెంటనే వచ్చేస్తున్నా. సార్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి సార్. ఏం జరిగింది? ముందు కంగారు పడకుండా చెప్పు. మా ఆవిడకి యాక్సిడెంట్ అయిందట. పక్కింటి ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. నేను కూడా రానా? వద్దు సార్, మీరు ఈ క్యాష్ని బాస్ గారి ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు సార్. అమ్మో, డబ్బులతో వ్యవహారం. మళ్ళీ ఏదైనా తేడా వస్తే నేను మాట పడాల్సి వస్తుంది. నా వల్ల కాదు బాబు. సార్ మీరు అలా అనొద్దు సార్. మీరు ఆ ఇంటి అల్లుడు సార్. మిమ్మల్ని కాకుండా ఇంత డబ్బుని ఎవరిని నమ్మివ్వగలని చెప్పండి. మేడం గారికి ఏదో అవసరం ఉందంట. సార్ అర్జెంటుగా తీసుకెళ్ళి ఇమ్మన్నారు సార్. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి సార్. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటో ఇటు చూస్తే డబ్బులతో వ్యవహారం, అటు చూస్తే పాపం ప్రాబ్లంలో ఉన్నావు. హెల్ప్ చేయకుండా ఉండలేను. ఏం చేస్తాం? నీకోసం ఆ రిస్క్ ఏదో నేనే పడతాను. థ్యాంక్ యూ సార్. మాయా, నీ బ్రెయినే. అత్త, భువనేశ్వర్ అత్త వస్తున్నా, కాసుకో.